నమస్కారం. భవిష్య క్రియ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో ఇంట్లో ధన నిలకడ ఉండాలంటే ఏం చేయాలి, అలాగే తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదు కాబట్టి వినాలి అంటే ఏం పరిహారం ఉంటుంది, ఏం చేయాలి, అలాగే మధ్యకాలంలో చాలామందికి వివాహాలు జరుగుతున్నాయి, వెంటనే ఒక 1 year తర్వాత డివోర్స్ అయిపోతున్నాయి. ఏంటి మరి వాళ్ళల్లో ఉన్న దోషాలు ఏంటి, ఆ దోషాలు తొలగిపోవాలి, అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, వీటన్నిటి గురించి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీ అగ్నేష్ అమిత్రాజ్ గారు. గురూజీచే మీ సమస్యలకు పరిష్కారం చూపబడుతుంది. మీకు ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే నేను చెప్పినవే కాకుండా మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు గురూజీతో మాట్లాడవచ్చు. నమస్కారం గురూజీ. నమస్కారం. గురుగారు, పిల్లలు తల్లిదండ్రులు మాట వినకపోవడం అనేది ఈ మధ్యకాలంలో చాలా జరుగుతుంది. అండ్ ఈ హాలిడేస్లో ఇంకా చాలా ఎక్కువైపోయింది. ఎందుకు అంటే హాస్టల్లో ఉన్నా కానీ, ఒకవేళ స్కూల్లో ఉన్నా కానీ ఉన్నంత వరకు క్రమశిక్షణగా కొంచెం బాగానే ఉంటాయి. ఈ హాలిడేస్ రాగానే అస్సలు మాట వినరు, చదువు మీద కొంతమంది కాన్సన్ట్రేషన్ కూడా చేయరు. ఈ హాలిడేస్లో అసలు హోంవర్క్ కూడా చేయట్లేదు, ఇచ్చిన హోంవర్క్ కూడా. ఏంటి అసలు ఆ దోష నివారణ చర్యలు ఏముంటాయంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది ఏంటంటే మనం పిల్లల జాతకం ఏంటంటే పుట్టినప్పుడు వాళ్ళ జాతకం చూపిస్తారు, వాళ్ళకి ఏంటంటే కొన్ని గండమూల నక్షత్రాలు ఉన్నప్పుడు ఆ దోష శాంతి చేయిస్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ అబ్బాయి పేరు కానీ అమ్మాయి పేరు కానీ మన సర్నేమ్ తోటి కానీ కరెక్ట్ మ్యాచ్ కాలేదా, అది 100% వాళ్ళది నెగిటివ్ రిజల్ట్స్ ఉంటుంది. అలాగే అబ్బాయికి ఎప్పుడైతే అబ్బాయి పుట్టినప్పుడు జాతకం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2nd house, 5th house అండ్ 9th house అంటే జన్మ జాతకం నుంచి 2, 5, 9వ స్థానంలో చెడు గ్రహాలు కానీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు అల్లరి తత్వానికి ఎక్కువగా, అంటే చదువు మీద ఫోకస్ చేయలేకపోవటం, తల్లిదండ్రుల మాట వినలేకపోవటం, అలాగే ఎక్కువ సొసైటీ బయట వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ అమ్మ నాన్న మాట అనేది వినరు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే లగ్నం నుంచి ఒకవేళ మీ అబ్బాయిలు ఇప్పుడు ఎవరైతే లైవ్ చూస్తున్నారో మీ పిల్లల జాతకం మీ దగ్గర ఉంటే మాత్రం ఒకసారి ఓపెన్ చేసి ఆ జాతకంలో లగ్నం నుంచి 4వ ఇంట్లో కానీ రాహు, కేతు, శని వీళ్ళు ఉన్నారా, ఒకవేళ కేతు ఉన్నాడా 100% వీళ్ళు ఏంటంటే చెడు, అంటే సంథింగ్ డిస్టర్బెన్స్, సంథింగ్ పౌన్ కావచ్చు, సంథింగ్ ఏదైనా ఒక డిస్టర్బెన్సెస్, ఆ చెడు అలవాట్లకి తొందరగా అడిక్ట్ అయిపోతారు. ఒకవేళ 4th హౌస్లో కానీ రాహు ఉన్నాడా, వీళ్ళు చిన్నప్పటి నుంచి సిగరెట్లకు అలవాటు కావటం, గుట్కలు తినటం కానివ్వండి, ఈవెన్ గాంజా అలవాట్లు, అంటే ఏదైతే మత్తు పదార్థాలకు అలవాట్లు అవుతారో వాళ్ళకి 4th హౌస్లో కంపల్సరీ రాహు అనేది ఉంటుంది. అలాగే 4th హౌస్లో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి డైజెషన్ సిస్టమ్ ఇష్యూస్ రావటము, అలాగే ఇంట్లో వాళ్ళు తిండి తినరు, చిన్న వయసులోనే అపెండిక్స్ ఆపరేషన్స్ కావటము, ఇలాంటి చాలా ఇష్యూస్ అనేవి మనం రెక్టిఫై చేయొచ్చు. అది ఎప్పుడు అంటే చాలామంది ఇప్పటికీ ఇప్పుడు నా భవిష్యక్రియ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు దాదాపు ఒక 1600 వీడియోస్ ఉంటాయి. దాంట్లో దాదాపు నా 13 years ఎక్స్పీరియన్స్ నాది. సో ఇది ఆస్ట్రాలజీ ఏంటంటే ఒక మూఢనమ్మకం కాదు, ఒక సైన్స్. ఒక అబ్బాయి ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడా, ఒక IPS ఆఫీసర్, IAS ఆఫీసర్ అవుతాడా, లేదనుకుంటే ఒక మంచి ఇండస్ట్రీలోకి వెళ్ళగలుగుతారా. ఇప్పుడు చాలామంది నాకు ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కావచ్చు, యాక్టర్స్, వాళ్ళ పేర్లు నేను చెప్పాను, కానీ చాలామందికి మనం చెప్పాము, వాళ్ళని ఒక గైడెన్స్లోకి తీసుకొచ్చాము. అది ఎలా చేస్తాము అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా వాళ్ళకు ఉన్న ఒక బిహేవియర్ ప్యాటర్న్ వాళ్ళకి చెప్తాం. బాబుకి ఒకవేళ ఇప్పుడు 4th హౌస్లో శని ఉన్నాడు, 4వ ఇంట్లో శని ఉన్నాడు అనుకుంటే 100% వాళ్ళకి మీ సజెషన్ ఏంటంటే మీరు సౌత్ వెస్ట్ లేదా సౌత్ డైరెక్షన్ అనేది మీరు ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు అగ్నేష్ అమిత్రాజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఆస్ట్రాలజీ, ఒక న్యూమరాలజీ, ఒక పామిస్ట్రీ, ఒక ఆస్ట్రోవాస్తు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఒక 35 minutes to 40 minutes మనం అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. కానీ ఇవాళ రేపు జనరేషన్లో మొత్తం కూడా జరుగుతుంది ఏంటి అంటే ఒక 50 రూపీస్ పెట్టి ఒక పంచాంగం తీసుకుంటున్నాం, నా నక్షత్రం ఇది, నా రాశి ఇది, అది చూసుకుంటున్నాం. లేదు అనుకుంటేనేమో నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, ఇప్పుడు చాలామంది అనుకుంటారు నేను 8, 17, 26 అంటే అది 8 సంఖ్య, శని దాంట్లో పుట్టాను కాబట్టి నాకు అదృష్టం లేదు అనుకుంటారు. ఎంతమందికి మీకు లెజెండరీ నేను CMs కావచ్చు, PMs కావచ్చు, మంచి మంచి ఇండస్ట్రియల్స్ కావచ్చు, బిజినెస్ టైకోన్స్ కావచ్చు, వాళ్ళల్లో 100% వాళ్ళల్లో ఈ డేట్లలో 8, 17, 26లో పుట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు సోషల్ మీడియా, శాటిలైట్ మీడియాలో ఏం జరుగుతుందంటే ఒక మిస్గైడెన్స్, సగం నాలెడ్జ్ పెట్టుకొని వచ్చేస్తున్నారు. దే ఆర్ కాలింగ్ దేర్ సెల్ఫ్ వీఆర్ ద బెస్ట్ న్యూమరాలజిస్ట్, బెస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అంటున్నారు. కానీ ఒక న్యూమరాలజీలో
ఒక అక్షరం మారుస్తే జాతకాలు మారుతాయి అనుకుంటున్నారు చాలామంది. అది చాలా పెద్ద అపోహ. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ అనుకోండి, చాలామంది కరెక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారికి మనకి హైదరాబాద్లోనే ఒక న్యూమరాలజిస్ట్ కరెక్షన్ ఇచ్చారు. మరి ఆయన లైన్గా అప్పుడు ఒక 10 hits కొట్టారు. అది ఈడియట్ కావచ్చు, వేరే వేరే మూవీస్ కావచ్చు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు లాస్ట్ నుంచి ఫ్లాప్స్ ఎందుకు వస్తున్నాయి? దాదాపు 9 flops వచ్చాయి. నితిన్ గారు కూడా కరెక్షన్ తీసుకున్నారు, లైన్గా ఒక 3 hits కొట్టారు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఎందుకు కాలేకపోతున్నారు? ఇప్పుడు తేజ సర్జా, హనుమాన్ మూవీ కావచ్చు, ఇప్పుడు వచ్చే మూవీస్ కావచ్చు, ఇప్పుడు రాకీ భాయ్, మనకి కేజీఎఫ్. ఇప్పుడు న్యూమరాలజీలో ఒక అపోహ ఉంది, 13 నెంబర్ అనేది టోటల్ డిజాస్టర్ నెంబర్ అంటారు. 13 నెంబర్ ఇస్ డిజాస్టర్ నెంబర్ అంటారు. మీరు కేజీఎఫ్ది మీరు న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ వేసి చూసుకోండి, 3 digitsలో 13 నెంబర్ ఉంటుంది. కేఎఫ్సి 3 digitsలో 13 నెంబర్. మరి అది ఎందుకు అంతగా హిట్ అయ్యేవి? మనకు అసలు సంబంధమే లేదు. అసలు ఎక్కడో కన్నడ మూవీ మన దగ్గరకు వచ్చి కేజీఎఫ్ అసలు బ్లాక్ బస్టర్ అవ్వటం, దానికి అంత పాన్ ఇండియా రావటం అంటే ఇక్కడ నంబర్స్లో ఉందంటారు. నెంబర్స్లో 100% నెంబర్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, యష్ అన్నప్పుడు ఏం లేదు, ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు, రాకింగ్ స్టార్ యష్. ఆ రాకింగ్ స్టార్ యష్ వచ్చిన తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యారు. రజనీకాంత్ గారికి కూడా రజనీకాంత్ అన్నప్పుడు ఏం లేదు, తలైవ రజనీ, ఆ తలైవ అని పిలుస్తున్నారు రజనీ. ఆ తలైవ మనకి ఇప్పుడు ధోనికి కూడా వచ్చింది, అందుకనే ఆ వరల్డ్ వైడ్గా వచ్చింది. కొన్ని నక్షత్ర కలయికలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ తలైవ, తలపతి, తల. ఇప్పుడు తలపతి విజయ్, తల అజిత్, వాళ్ళు చూడండి ముగ్గురు ఎంత ఫామ్లో ఉన్నారు. మిగతా విశాల్ గారు కావచ్చు, విశాల్ గారు కూడా బిరుదు ఉంది, కానీ అది డిఫరెంట్. కాకపోతే ఆయన హెల్త్ ఇష్యూస్ ఈ మధ్యలో రావడం, కేసెస్ సంథింగ్ ఇవన్నీ. సో ప్రతిది కూడా ఏంటంటే ఒక న్యూమరాలజీ నెంబర్స్ ప్లస్ దాంట్లో పాటు కూడా ఒక నక్షత్ర కలయిక 100% కలిసి ఉంటే మనం దాంట్లో వాళ్ళకి సక్సెస్ 100% ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఒక సింపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ డీజే టిల్లు అని మూవీ వచ్చింది. ఆ డీజే టిల్లు మూవీ మీరు అబ్జర్వ్ చేస్తే టిల్లు గారిని, సిద్ధు గారిని చూడండి. నేను సిద్ధు గారికి ఆ స్టార్ బాయ్ సిద్ధు అని బిరుదు ఇచ్చారు. నేను అన్నా వద్దు సార్, జేజీఎస్ అని పెట్టుకోండి, జొన్నలగడ్డ సిద్ధు, జేజీఎస్ అని పెట్టుకోండి, ఎస్ఆర్కేకి వచ్చినంత ఫాలోయింగ్ వస్తుంది, ఎస్ఆర్కే అంత ఫాలోయింగ్ వస్తుందని చెప్పా. ఆయన కాకపోతే ఆయన స్టార్ బాయ్ సిద్ధు అని పెట్టుకున్నారు. దాని తర్వాత ఆ మిల్క్ ఏదో యాడ్ చేస్తే ఆయన మీదనే ఒక ఎలిగేషన్ పడ్డది మిల్క్ది. తర్వాత ఇప్పుడు జాక్ మూవీ పోయింది. అదేంటంటే కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. మన నేమ్ పెట్టుకోవటం ఒక్కటే సరిపోదు, ఆ నేమ్కి తగ్గట్టు మన ప్రవర్తన ఉండాలి కంపల్సరీ. అది ఇప్పుడు చూడండి, మనం టిల్లు మూవీలో చూస్తే పక్కన సిద్ధు గారు పక్కన ప్రిన్స్ హ్యాండ్సమ్ ఉన్నాడా, హైట్ పర్సనాలిటీ సిద్ధు గారు ఉన్నారు. కానీ చూడండి అది ఒక కాంబినేషన్ అది. అందుకని ఇప్పుడు నేను కొన్ని సందర్భాల్లో కూడా నేను చెప్పాను, సందీప్ కిషన్ గారు మన హీరో గారు ఉన్నారు, సందీప్ కిషన్, ఆయన పీపుల్ స్టార్ సందీప్ కిషన్ అని పెట్టుకున్నారు. సో నేనేమన్నా అది ఏమవుద్దు సార్, సందీప్ కిషన్లో ఒకటి ఎక్స్ట్రా హెచ్ పెట్టండి, KISHHAN అని పెట్టండి అని చెప్పాను. కాకపోతే అంతకుముందే ఆయనకి ఎవరో చెప్పారు 12 digitsలో 1 నెంబర్ పెట్టారు. అదేం చేస్తుందంటే 12 digitsలో ఎప్పుడైతే 1 నెంబర్ వస్తుందో, ఇప్పుడు యానిమల్ మూవీలో తృప్తి దిమిరి అని ఒక హీరోయిన్ నేషనల్ క్రష్ అయిపోయింది రష్మిక మందన తర్వాత. ఆమె పేరులో మీరు చూసినట్టయితే 12 digitsలో 1 నెంబర్ ఉంటుంది, మళ్ళీ 12 digitsలో 6 నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఎలాగైతే ఇలా లేసిందో అలాగే డౌన్ అయిపోతుంది. సేమ్ సందీప్ కిషన్ గారు కూడా ఇట్లా లేసారు, ఆ నేము ఇమ్రాన్ హష్మి, లైన్గా ఒక 8 hits కొట్టారు. ఇప్పుడు ఉన్నారా? సో కొన్ని నేమ్ నెంబర్స్ ఏమవుతాయంటే టచ్ చేయాలి, చేయకూడదు, లాంగ్ టర్మ్ ఉండాలా. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మన ఇండస్ట్రీ కావచ్చు, మన దగ్గర పేర్లు కావచ్చు, ఇప్పుడు అనొద్దు కానీ కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని చెప్పి, మెగాస్టార్ సంథింగ్ ఏదో ఒక బిరుదు వస్తుంది, కొన్ని స్టార్స్ పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చూడండి, ఒక జెట్లీ, ఒక జాకీ చైన్, ఒక విల్ స్మిత్, ఒక విన్ డీజిల్, ఒక టామ్ క్రూజ్, వాళ్ళు గ్లోబల్ స్టార్స్. వాళ్ళు ఒక మూవీ తీస్తే మినిమం 3000 crores వాళ్ళు సంపాదిస్తారు. వాళ్ళు ఎప్పుడన్నా ముందు పెట్టుకున్నారు బిరుదులు? ఏం లేవు. టామ్ క్రూజ్ అన్న పదానికి చూసినట్టయితే 9 digitsలో 33 నెంబర్, అలాగే విన్ డీజిల్ అని చూసుకున్నట్టయితే 9 digitsలో 33 నెంబర్. వాళ్ళు దాంట్లో పర్ఫెక్షనిస్ట్ అవుతారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ కావచ్చు, మిషన్ ఇంపాసిబుల్, పెట్టుకోవద్దు, బిరుదులు పెట్టవద్దు. లాంగ్ టర్మ్ ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఇప్పుడు రష్మిక మందాన గారు వచ్చారు, ఇట్లా వేసలేరు, ఇప్పుడు ఏం మూవీస్ లేవు. సో వేరే వాళ్ళు ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గారు కూడా వచ్చారు, పెద్ద పాన్ ఇండియా స్టార్ అనేది ఏం లేదు. సమంత గారు కావచ్చు. సో ఇప్పుడు సమంత గారు అంటే శ్రీలీల గారికి కూడా ఏమవుతుందంటే, ఆ శ్రీలీల పదం ఏదైతే ఉందో వాళ్ళది ఏమవుతుందంటే
అన్క్యూరబుల్ డిజీజ్ అనేది ఒకటి అటాక్ట్ అవుతుంది. ఓకే. ఆ పదంలో ఉన్న శ్రీలీల అదేమవుతుందంటే గురుకేతు యొక్క నక్షత్రంలో ఆ శ్రీలీల అది రాను రాను ఏమవుతుందంటే ఫ్యామిలీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అనేది రేజ్ చేస్తుంది. సో అలాగే కొంతమందిలో ఏమవుతుందంటే మీరు ఎగ్జాంపుల్ చూడండి, మేషరాశి వారు, సింహరాశి వారు, ధనుర్రాశి వారు, అలాగే కుంభరాశి వారు, ఈ రాశులలో వారికి ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయి. ఈ రాశుల వారికి మీరు అబ్జర్వ్ చేయండి. నా 13-14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మనం ఏంటంటే పుస్తకాలు చదివి అక్కడి దాకా లిమిటెడ్ ఉండకుండా పుస్తకాల నుంచి బయటకు వెళ్ళాలి. ఆ పుస్తకాలలో రాసింది లిమిటెడ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి 1970sలలో మన ఇంట్లో ఏంటంటే బాత్రూమ్లు ఎప్పుడు కానీ మన ఇంట్లో ఉండేవి కాదు, మన స్టోరేజ్ కానీ ఎప్పుడు మన ఇంట్లో ఉండేది కాదు. కానీ ఇప్పుడు అన్నీ మన ఇంట్లోకి వచ్చేసాయి. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే వాస్తు ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, వాస్తుకే నేను చెప్తున్నాను, ఎవరింట్లో అయితే నార్త్ ఈస్ట్ ఈశాన్యం అంటాం, ఆ నార్త్ ఈస్ట్ కార్నర్లో డార్క్ బ్లూ, డార్క్ రెడ్, డార్క్ బ్లాక్ కలర్ అక్కడ ఉందా, నీ దగ్గర డబ్బు వచ్చింది, డబ్బు ఎప్పుడు కానీ నిలబడదు. 100% మీరు రాసి పెట్టుకోండి. ఓన్లీ కలర్ ఇంపాక్టే ఇప్పుడు ఉంటుంది. అంతకుముందు మనకి మన పాతకాలంలో రాజమహారాజులలో కలర్స్ వేయించుకుంటుండే, కానీ సామాన్యుడి ఇంట్లో సున్నమే. కానీ ఇప్పుడు పెయింట్స్ వచ్చాయి, దాంట్లో వాటర్ ప్రూఫ్ పెయింట్స్ వచ్చాయి, డిఫరెంట్స్ వచ్చాయి. సో దాంట్లో కూడా ఏంటంటే వాస్తు ప్రకారంగా ఎక్కడ ఏ డైరెక్షన్లో ఏ కలర్స్ ఉండాలి అనేది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మీరు చాలామంది హెల్త్ ఇష్యూస్, చాలామందికి నిత్యం ఒకళ్ళకి తగ్గిపోతే ఒకళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి ఇంట్లో. మా బాబుకి తగ్గింది సార్, మా అమ్మాయికి వస్తుంది, లేదా నాకు వస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటిది, మీ ఇంట్లో ఈ ఏదైతే నార్త్ ఈస్ట్ ఈశాన్య మూల ఉందో ఆ ఈశాన్య మూలలో కానీ మీరు ఎక్కువ శాతం ఏదైనా స్టోరేజ్ రూమ్ రావటం, బెడ్రూమ్ రావటం, ఇవాళ చాలామంది నా దగ్గరికి ఈ కోకాపేట్ కానీ మన ల్యాంకో హిల్స్ సంథింగ్ గచ్చిబౌలి ఇటు సైడ్ నుంచి చాలామంది క్లయింట్స్ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు వస్తారు. ఇప్పుడు వాళ్ళ జాతకం నేను చూసినప్పుడు ఏంటంటే కుజుడు కానీ అలాగే రవి కానీ నీచ స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లో కానీ ఉన్నారా అంటే, ఈస్ట్లో కూడా రెండు ఉంటాయి. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే పబ్లిక్ అంటే జనరల్గా నేను చెప్తున్నాను, ఇప్పుడు నన్ను ఈస్ట్ ఫేస్ గురుగారు ఉండమన్నారు అంటే నేను ఈస్ట్ ఎక్కడ ఉండాలి, ఈస్ట్ నేను ఈశాన్య మూలకు తీసుకోవాలా ఫ్లాట్, లేదంటే నేను ఆగ్నేయ మూలకు తీసుకోవాలా, ఇది క్లారిటీకి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే కుజుడు బాగలేదు, ఈ పర్సన్ బిజినెస్ మ్యాన్, ఈ బిజినెస్ పర్సన్ వచ్చేసి వాస్తు ప్రకారం ఒకవేళ ఆగ్నేయ మూలకి వెళ్ళాడు, 100% అమౌంట్ అనేది బయట స్టక్ అయిపోతుంది, రొటేషన్ అనేది జరగదు. అందుకని అక్కడ వాస్తు ప్రకారంగా కూడా చూసుకోవాలి. అలాగే దశ అంతర్దశ, నేను కొన్ని రాసులు చెప్పాను యాక్సిడెంట్ అవుతాయని. అలాగే కొన్ని దశ అంతర్దశలు ఏమవుతుందంటే లగ్నం నుంచి 3వ ఇల్లు, అలాగే 3 నుంచి అంటే లగ్నం నుంచి 11వ ఇల్లు, వీరి యొక్క దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ లేదా 3వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు కానీ యాక్సిడెంట్ జరుగుతాయి. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే ఇన్ని రోజులు నేను బండి బాగానే నడిపాను కదా, ఉన్నట్టుండి ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటారు. సో దానికి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. కళావతి లైన్లో ఉన్నారు. హలో చెప్పండి కళావతి గారు. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలని కాల్ చేశాను మేడం. మీ అబ్బాయి పేరు చెప్పండి. వరుణ్ కుమార్. తరుణ్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ అంటే December 30, 2002. సర్నేమ్ ఏంటి మా ఇంటి పేరు? మా ఇంటి పేరు బత్తలోలు. బత్తల తరుణ్ కుమార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాటమా, తరుణ్ అనే పదం ఏంటంటే వీళ్ళకి తొందరపాటు ఎక్కువ ఉంటుంది, ఫోకస్ అనేది తక్కువ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే ఏదైనా సరే కానీ లగ్జరీ అనుభవించాలి, తొందరగా మనం ముందుకు వెళ్ళిపోవాలి అని ఆశ ఉంటుంది. అంటే పర్టికులర్ ప్రాబ్లం ఏంటమ్మా? జరగట్లేదు, మొండితనము, అసలు నా మాట అంటే వినడు, కళ్ళు అంటే వాడికి అసలు కేర్లెస్. బయట వాళ్ళకి మంచివాడే, బుద్ధి మంచిది, అందరికి సాయం చేస్తాడు, తనకి తిండి లేకపోయినా వేరే వాళ్ళకి పెడతాను అంటాడు. అన్నీ ఉన్నాయి, కానీ తల్లి అంటేనే వాడికి అసహ్యము. నేను చెప్తాను, చిన్న పరిహారం నేను చెప్తాను. పెద్ద మనం ఏంటంటే దానాలు అంటే పూజలు దానాలు అనేది ఏంటంటే ఒకళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు, ఒకళ్ళు లేని వాళ్ళు ఉంటారు. మీకు సింపుల్ నేను రెమెడీ చెప్తాను. అబ్బాయి చెప్పినట్టు వినాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెరుకు రసంతో శివుడికి గురువారం అభిషేకం చేయించండి. గురువారం చెరుకు రసంతో అభిషేకం చేయించండి. బాబుకి కంపల్సరీ కానీ వాళ్ళు ఒకవేళ నాన్న మాట వింటాడా, అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ మాట వింటాడు అంటే సాటర్డే ఖచ్చితంగా తలకి ఆల్మండ్ ఆయిల్ పెట్టండి.
దాంతోపాటు ఇంట్లో ఏం చేయండి అంటే మీరు ఒక చిన్న కుండ ఒకటి తీసుకోండి. ఆ కుండలో ఏం చేయండి అంటే కొన్ని పసుపావాలు, కొన్ని బాస్మతి రైస్ 2 మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఈ పరిహారం చేయాల్సింది ఎప్పుడంటే సోమవారం రోజు ఒక చిన్న మట్టి కుండ తీసుకోండి. దాంట్లో పసుపావాలు, రైస్ మిక్స్ చేసేయండి. ఒక 1 రూపీ కాయిన్ దాంట్లోనే వేసేసి మిక్స్ చేసి ఒక చిన్న కుండ, ఈ సైజ్ కుండ అయినా పర్లేదు, దాంట్లో పెట్టేసి దాన్ని మూత పెట్టండి. ఒక ఎల్లో కలర్ క్లాత్లో ర్యాప్ చేసి మంచిగా నా అబ్బాయికి మంచి తెలివిని తండ్రి, మంచి మొండితనాన్ని తీసేయి. ఎందుకంటే ఇక్కడ పసుపావాలు అలాగే బియ్యం ఏంటంటే ఈ గజకేసరి యోగం అంటాం. ఇంట్లో ఎవరు కానీ మాట వినకపోవటం అనేది జరుగుతుంది అంటే ఒకటి మనశ్శాంతి లేకపోవటం, చంద్రుడు అన్బ్యాలెన్స్ ఉన్నాడు. దాంతోపాటు గురువు ఏంటంటే గురువు మీద ఏదైనా చెడు దృష్టి ఉంది అంటే 100% పిల్లలు అనేది తల్లిదండ్రుల మాట వినరు. నేను ఇంతకుముందు చెప్పినట్టే పంచమ స్థానంలో కానీ చెడు గ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళు బయట సొసైటీకి రిఫరెన్స్ ఇస్తారు తప్ప ఇంట్లో వాళ్ళకి రిఫరెన్స్ ఇవ్వరు. సో ఈ కుండను ఏం చేయండి అంటే ఒక ఎల్లో కలర్ క్లాత్తో ర్యాప్ చేసి పూజా గదిలో ఎక్కడైనా సరే కదపకుండా ఒక మూలకి పెట్టేసేయండి. దానికి నిత్యం కూడా ధూపం చూపిస్తూ ఉండండి. దాంతోపాటు మీరు ఖచ్చితంగా గురువారము ఆదివారం రోజు నెయ్యితో దీపం పెట్టండి. దీపం పెట్టేటప్పుడు ఏం చేయండి అంటే 2 ప్రమిదలలో దీపం పెట్టాలి. ఆ ఒత్తులు ఏంటంటే తూర్పు ముఖంగా ఉండేటట్టు పెట్టండి. ఆ దీపం పెట్టేటప్పుడు ఏం చేయండి అంటే నెయ్యితో దీపం పెట్టాలి. సో దీపం పెట్టే ముందు ఏం చేయాలంటే కొన్ని గసగసాలు తీసుకోండి. గసగసాలు ఈ ప్రమిదలు కొన్ని వేసేసి నెయ్యితో దీపారాధన చేయండి. ఒత్తులు తూర్పు ముఖం చూసేటట్టు పెట్టండి. ఖచ్చితంగా అబ్బాయిలో మార్పులు చెందుతాయి తప్పకుండా. ఆ పేరు కూడా మీరు బి తరుణ్ అన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త. వెహికల్ కానీ ఇప్పించినప్పుడు వీళ్ళకి తొందరపాటు చాలా ఎక్కువ ఉంటుంది, బండి నుంచి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒకసారి పూర్తి జాతక పరిశీలన, ఎందుకంటే మనము ఒక 5 నిమిషాల్లో ఇక్కడ జాతక పరిశీలన చేయలేమ్మా, ఎందుకంటే దాంట్లో కొన్ని చార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే లగ్నం నవాంశ ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, కాకపోతే అబ్బాయి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది మనం చతురాంశ కావచ్చు, దశమాంశ కావచ్చు, అలాగే D12 చార్ట్ అనేది కూడా ఉంటుందమ్మా. ఇవి కొన్ని కన్సిడర్ చేసిన తర్వాతే అబ్బాయికి పూర్తి ఒక రెమెడీ కావచ్చు, ఒక రత్నం కావచ్చు, ఏదైనా మనం చెప్పినప్పుడు వాళ్ళకి లైఫ్ టైం అనేది ఉంటుంది. అయితే గురుగారు ఈ మధ్యకాలంలో మంచి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు, కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. 5 days హల్దీ అని, ఇంకోటని, ఏదో మెహందీ అని చాలా చేసుకుంటున్నారు. 1 year అవుతుందో లేదో మళ్ళీ డివోర్స్కి వెళ్ళిపోతున్నారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ 1 yearలోనే డివోర్స్, దానికి తగ్గ భరణం కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే నక్షత్రాలు మనకి గుణగణాలు 36 గుణగణాలలో మనం 32 కలిసిన వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళని నేను చాలామంది చూసాను. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అమ్మాయి జాతకంలో కానీ లగ్నం నుంచి 4, 9 ఇంట్లో చెడు గ్రహాలు ఉండటము. ఈ 4, 9 చెడు గ్రహాలు ఉన్నాయా, ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే అందరిలో ఇప్పటిదాకా నేను చూసిన వాళ్ళని ఎంతోమంది చూసాను, సెలబ్రిటీస్ కావచ్చు, ఈవెన్ నాకు నార్త్ ఇండియా ఆల్ అబ్రాడ్ నుంచి కూడా క్లయింట్స్ ఉంటారు. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 4th, 9th ఎప్పుడైతే చెడు గ్రహాలు ఉన్నాయా వీళ్ళు ఏంటంటే మెటీరియలిస్ట్ థింగ్స్ తోటే అటాచ్మెంట్ ఉంటుంది తప్ప వీళ్ళు సెంటిమెంటల్గా కానీ లవ్ తోటి కానీ వీళ్ళు అటాచ్ కారు. వీళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ డబ్బు కావాలి, ఒక కారు కావాలి, నా ఒంటి మీద 1 kg బంగారం ఉండాలి, లగ్జరీ ఉండాలి. అలాగే అబ్బాయి జాతకంలో ఇప్పుడు అమ్మాయిలు కూడా ఏంటంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు ఒక అబ్బాయి జాతకంలో కుజుడు శుక్రుడు కలిసి ఉన్నాడు, దాని మీద శుభ దృష్టి శనిది కానీ వచ్చిందా వీడి అమ్మాయిని ఫిజికల్లీ కూడా టార్చర్ పెట్టి చంపేస్తాడు. పొద్దున్న లేస్తే వీడికి ఏంటంటే శారీరకంగా అనుభవించాలని ఉంటుంది. ఆ విషయంలో కూడా డైవోర్సెస్ అవుతాయి. ఇంకో విషయంలో ఏమవుతుంది మనకి ఇక్కడ, ఈ కుజుడు శుక్రుడు ఒక దగ్గర కూర్చోవటం, దాంట్లో కేతు దృష్టి కానీ వెళ్ళిందా వీడి సంసార జీవితానికి పనికిరాడు వీడు, అట్లా కూడా డైవర్స్ అవుతుంది. అంటే వీడు మ్యారేజ్ లైఫ్లో అమ్మాయిని సంతృప్తి పరచలేడు, వాడు ఆటోమేటిక్గా అక్కడ డైవర్స్ అయిపోతుంది. ఇంకో విషయంలో ఏమవుతుందంటే శని కుజుడు శుక్రుడు ఒక స్థానంలో ఉన్నప్పుడు రాహు దృష్టి కానీ ఉందా వీడి భార్యతోటి ఉంటాడు, మళ్ళీ బయట కూడా శారీరకంగా అనుభవించడానికి పోతాడు, అక్కడ కూడా డైవర్స్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం ఏమవుతుంది, ఒకవేళ అబ్బాయి జాతకంలో 4వ ఇల్లు అంటే 3, 4, 11th హౌస్ స్ట్రాంగ్ అయిపోయింది, 7th వీక్ అయిపోయింది, అప్పుడేమవుతుంది ఇంటి వాళ్ళ మాటలు విని పిల్లాన్ని దంతాడు, పిల్లని కొడుతూనే ఉంటాడు, టార్చర్ పెడుతూనే ఉంటాడు, అనుమానిస్తూనే ఉంటాడు, ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అమ్మాయి మీద చూపిస్తుంటాడు. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ప్రతిది కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, కాల్ తర్వాత మాట్లాడతాం గురుగారు. జ్యోత్స్న ఏలూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో. నమస్తే అండి జ్యోత్స్న గారు, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా పాప గురించండి. పాప పేరు పాప చెప్పండి. దీప్తి అండి. దీప్తి. ఓకే. పుట్టిన తేదీ చెప్పండి. సర్నేమ్ కూడా చెప్పండి. 13 సర్నేమ్ చెప్పండి. చెల్లగుండ్ల అండి. చెల్లగుండ్ల సిహెచ్. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీప్తి అన్న పదం ఏంటంటే నువ్వు ఎన్ని చెప్పు వాళ్ళు వినరు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు తప్ప మనం చెప్పింది వాళ్ళు ఎప్పుడు కానీ వినరు. వాళ్ళు ఏంటంటే ఆల్వేస్ ఏంటంటే ఏదో కొత్తదనం గురించి వాళ్ళు కోరుకుంటుంటారు. మళ్ళీ మీరు సిహెచ్ దీప్తి అన్నారు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆల్వేస్ ఏదో ఒక మానసికంగా వీళ్ళు డిప్రెషన్లో ఉంటారు, ఏదో రకమైన హెల్త్ ఇష్యూస్ అనేవి వెంటాడుతూ ఉంటాయి, ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా వెళ్ళాలి తిరగాలి అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. దాది దోపదం అనేది అబ్బాయికి వస్తే ఖచ్చితంగా మంచిది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మనవడి పేరు దేవాంశ్. అలాగే మనకేంటంటే ఒక పర్టిక్యులర్ సర్నేమ్కి ఆ నేమ్కి అటాచ్మెంట్ జరిగితే 100% బాగుంటుంది. కానీ సిహెచ్ దీప్తి అనేసరికి మీరు పర్టికులర్ ఏమైనా ఇష్యూ ఉందామా? ఏం లేదండి, పాప నీట్ రాసింది, సీట్ వస్తుందా లేదని అడగదాం అంతే. ప్రాబ్లం ఏం లేదు, ఆ అమ్మాయి ఏం ఇబ్బంది పెట్టదు. వేరు కూడా అంటే అదే నేను అనేది అదే, ఆమెకు నచ్చింది 100% టార్గెట్ ఫిక్స్ చేసుకుంది అంటే రీచ్ అవుతుంది, దాంట్లో తిరుగులేదు. అమ్మాయి గోల్ తప్పకుండా. ఇప్పుడు 13th పుట్టింది అంటే 100% జాబ్ దగ్గర కానీ అథారిటీ దగ్గర కానీ ఎలాంటి ఇష్యూస్ ఉండవు. 2025 and 26 చాలా మంచి దీప్తికి, ఎందుకంటే రాహు స్థితి కూడా గోచార రీత్యా శని రాహు స్థితి బాగుంది. తప్పకుండా 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఒక చిన్న రెమెడీ చెప్తాను, మీరు ఒకటి ఏం చేయండి అంటే ఇవాళ ఆదివారం ఇవాళ కుదిరితే ప్రదోష కాలంలో మీరు ఏం చేయండి అంటే శివయ్యకి పచ్చి పాలల్లో 2 ఇలాచీలు కొంచెం దంచి, అంటే ఒక దెబ్బ వేయాలి జస్ట్ ఓపెన్ అయ్యేటట్టు, ఒక 2 ఇలాచీలు దంచి పాలల్లో వేసి సాయంత్రము 5:45 నుంచి 6:45 లోపు శివయ్యకి అభిషేకం చేయించండి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర స్వీట్ బూందీ వస్తుందమ్మా, అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో మంచిగా పాప పేరు మీద అర్చన చేయించండి. ఆ స్వీట్ బూందీ అనేది అక్కడ పంచేయండి, మీరు తీసుకోవద్దు, నా ఇంటికి తీసుకురావద్దు. మంచిగా కోరుకోండి, అమ్మాయికి మంచి సీట్ రావాలి, మంచిగా ఆమె అథారిటీ ఉండాలి అని చెప్పి కోరుకోండి. తప్పకుండా ఛాన్సెస్ ఉన్నాయమ్మా. రైట్ గురుగారు, కంటిన్యూ చేద్దాం. ఎందుకు డివోర్స్ అవుతున్నాయి? అదే ఇప్పుడు ఈ పొజిషన్స్ కొన్ని అబ్బాయి జాతకంలో కావచ్చు అమ్మాయి జాతకంలో కావచ్చు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్తాను, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒకవేళ అమ్మాయి జాతకంలో కానీ 11th లార్డ్ వీక్ ఉన్నాడు, అలాగే 8th హౌస్లో కానీ శని రాహు కేతు ఇలాంటి పొజిషన్ శని ఉన్నాడా, నేను 100% ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇప్పటికీ మీరు డైవోర్స్ అయిన వాళ్ళు కావచ్చు, లేదనుకుంటేనేమో సడన్గా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 yearsకే అబ్బాయి డెత్ అయిపోవటం, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరు చూసుకోండి, అమ్మాయి జాతకంలో చూడండి 8th హౌస్లో 100% నెగిటివ్ ప్లానెట్ ఉంటుంది. ఒకవేళ శని ఉన్నాడా అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోతాడు, ఒకవేళ రాహు ఉన్నాడా అడిక్షన్స్తో చనిపోతాడు, మందు అలవాటు కావటము, లేదనుకుంటే మౌత్ క్యాన్సర్, గుట్కలు తింటాం, ఇవన్నీ అలవాట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇప్పుడు కొంతమంది డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది. రాహు శని బాలేదా? గురుగారు దేవి విశాఖపట్నం నుంచి. హలో దేవి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. సర్నేమ్తో బాబు పేరు చెప్పండి. బాబు పేరు వరుణ్ వర్మ, వాడపల్లి. ఇంటి పేరు వాడపల్లి వరుణ్ వర్మ. త్రిబుల్ వి అనమాట, వినయ విధే రామలాగా. ఓకే మా, ఏంటి మ్యామ్ పర్టికులర్ ఏంటమ్మా ఇష్యూ ఏమైనా ఉందా? అదే బాబు స్థిరంగా దేంట్లోని చేయటం లేదండి, జాబ్ చేసేవాడని మానేసి మళ్ళీ బిజినెస్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి మ్యామ్. ఇప్పుడు ఈ వావి ఓ పదం మీద ఎవరున్నా, విజయ్ కావచ్చు, వరుణ్ కావచ్చు, వెంకటేష్ కావచ్చు, వీళ్ళ లైఫ్లో ఏమవుతుందంటే ఒకళ్ళ కింద వీళ్ళు ఎప్పుడు కానీ పని చేయలేరు. వీళ్ళ క్రియేటివిటీ ఆలోచన ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కానీ ఇలా ఉండాలనుకుంటారు కానీ ఇలా ఎప్పుడు కానీ ఉండొద్దు అనుకుంటారు వాళ్ళు. ఏంటంటే నలుగురికి ఇవ్వాలి అనే ఆలోచన ఉంటుంది తప్ప నేను ఒకరి దగ్గర నేను ఉండటం ఏంటి అన్న ఆలోచన ఒకటి వస్తుంది. సో మీరు ఒకటి పని చేయండి అమ్మా, మీరు పర్టికులర్ ఏంటంటే బాబు ఒకవేళ వ్యాపారం చేస్తున్నాడు అంటే 2026లో ప్రారంభించమనండి. 2026 ఇస్ ద బెస్ట్ టైం ఫర్ వరుణ్. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒకవేళ వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసిక వికలాంగులు ఎవరైతే ఉంటారో, మెంటలీ రిటార్డెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం సేవ చేయమని చెప్పండి. వాళ్ళకి వెజిటేబుల్స్ ఇస్తారా, టిఫిన్ ఇప్పిస్తాడా, వాళ్ళకి కొంచెం అన్నదానం చేస్తాడా, ఏదైనా సరే కానీ మానసిక వికలాంగులకి కొంచెం వాళ్ళకి సేవ చేయమని చెప్పండి. అలాగే ఒకవేళ వ్యాపారం చేస్తున్నప్పుడు 2 డైరెక్షన్స్, ఒకవేళ మీ సొంత ఇల్లు కాదు అనుకుంటే, ఒకవేళ రెంట్ హౌస్ అనుకుంటేనేమో నార్త్ లేదా వెస్ట్ ఫేస్లో ఉండండి. ఎందుకంటే వాస్తు ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే ఈస్ట్ ఫేస్ ఇస్ ద బెస్ట్, ఈస్ట్ ఫేస్ ఇస్ ద బెస్ట్ అంటారు. కాదు, ఈస్ట్ ఫేస్ అనేది
వెల్ సెటిల్డ్, నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి అని నేను ఎఫ్డీ చేసుకుంటా, నేను వెల్ సెటిల్డ్ అంటే యూ కెన్ స్టే ఇన్ ఈస్ట్ ఫేస్. బట్ నేను ప్రారంభిస్తున్నా, నేను ఇప్పుడు ఒక బ్యాంక్ లోన్ తీసుకుంటున్నా, లేదంటే మా అమ్మ బంగారం పెట్టిస్తుంది, మా డాడీ ఎక్కడి నుంచి క్యాపిటల్ లోన్ తీసిస్తున్నాడు అన్నప్పుడు డెఫినెట్లీ వెస్ట్ ఫేస్ ఇస్ ద బెస్ట్ ఫేస్. వెస్ట్ అనేది తిరుగులేని ఫేస్, అసలు చాలామందికి తెలియదు. వెస్ట్ ఫేస్లో ఏంటంటే రాహు శని యొక్క డైరెక్షన్ అనమాట. రాహు ఏమిస్తారంటే నువ్వు ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని సాధించేంత వరకు నీకు నిద్ర పట్టనివ్వడు రాహు, అంత ఆలోచన ఇస్తాడు. అలాగే శని ఏంటంటే నీకు డిసిప్లిన్, శని లేనిది మనీ రాదు. శుక్రుడు లగ్జరీ లైఫ్ ఇస్తాడు, కానీ శని డబ్బు ఇస్తాడు. డబ్బు వచ్చినప్పుడే లగ్జరీ అనుభవిస్తాం. క్రెడిట్ కార్డు కొట్టి లగ్జరీ అనుభవించటం, లోన్ తీసుకొని అనుభవించటం అది కాదు. సంపాదించి ఆ లాభం నుంచి లగ్జరీ అనుభవించటం అనేది అది విధానం. కాబట్టి బాబుకి ఏంటంటే నార్త్ కానీ వెస్ట్ ఫేస్లో కానీ, ఒకవేళ మీరు రెంట్ హౌస్ అయినా లేదు బాబు ఏదన్నా ఆఫీస్ తీసుకున్నా నార్త్ కానీ వెస్ట్ కానీ తీసుకోమని చెప్పండి. దాంతోపాటు అయినంత వరకు ఏంటంటే ఎక్కడైనా సరే కానీ మీ నియర్ బై అంటే మీ పరిసర ప్రాంతాల్లో లేదంటే టెంపుల్లో ఎక్కడన్నా హోమం జరుగుతుంది అంటే అక్కడ బాబుని ఏంటంటే నెయ్యి, అక్కడ కట్టెలు, సమిధలు కాకుండా పెద్ద కట్టెలు అక్కడ స్పాన్సర్ చేయమని చెప్పండి. బిజినెస్లో 100% సక్సెస్ ఉంటుంది. అలాగే అబ్బాయికి కూడా ఎలాంటి ఫెయిల్యూర్ అనేది వాళ్ళు చూడరమ్మా. రైట్ గురుగారు, ఇవాళ పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి అంటే ఏం చేయాలి, అలాగే పెళ్ళైన కొద్ది రోజులకే డివోర్స్ అవుతున్నాయి, మరి ఎటువంటి దోషాలు ఉంటాయి, దాని నివారణ చర్యల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇది వాళ్ళ భవిష్య క్రియ ప్రత్యేక కార్యక్రమం. మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.